श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम् अपार करुणा सिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहम् देहे च देशे च भक्त्यारोग्य सुखप्रदं बुध पामर सेव्यन्तं श्री जयेन्द्रं नमाम्यहम् सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। स्वागतं कृष्ण
శరణాగతం కృష్ణ. గోకులాష్టమి సందర్భంగా భక్తుల చేత కీర్తనములు అనేక గ్రామం నుంచి క్షేత్రం వరకు జరుగుతున్నాయి. కలవు సంకీర్త్య కేశవం అంటారు. ఎవరైతే కేశవుడు ఉంటారో మహావిష్ణు మన కోసరం మనల్ని కాపాడటం కోసరము, మన ధర్మాన్ని కాపాడటం కోసరము, మన ధర్మానికి ఇబ్బందిగా విఘ్నాన్ని కలిగించే వాళ్ళని తొలగించటం కోసరము, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ధర్మాన్ని సంరక్షణ చేయటం. అంటే ధర్మం అని ఒకటి ఈ లోకంలో ఆచరణలో ఉంటే వ్యాపారం కానీ, శాసనం కానీ, సేవలు కానీ, మంచి అభిప్రాయాలు కానీ, మంచి కుటుంబాలు కానీ అన్నీ కూడా మంచిగా ఉంటుంది. కుటుంబం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నిర్వహణ కావచ్చు, సక్రమంగా శ్రద్ధాపూర్వకంగా పనిచేయటం కావచ్చు, ఏ వృత్తి అయినా అది సత్ప్రవృత్తిగా ఉండాలంటే, న్యాయపూర్వకంగా ఉండాలంటే ధర్మబద్ధంగా ఉండాలి. దానికి ధర్మం అనేది ఈ లోకంలో ముఖ్యమైన విషయము. పండితులైనా, పామరుడైనా, పేదవాడైనా, ధనికుడైనా ఎవరికైనా సరే మనసులో సంతృప్తిని కలిగించేది ధర్మం అనేది, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేది ధర్మం అనేది, సంతోషాన్ని కలిగించేది ధర్మం అనేది. అందుకని దీర్ఘకాల సుఖం కోసరము, శాశ్వతమైన సుఖం కోసరము మనం ధర్మాన్ని ఆచరించాలి. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అంటారు. ధర్మే సర్వం ప్రతిష్ఠితం. మనం ఆశ్రయించవలసింది ధర్మాన్ని. ఆ ధర్మాన్ని ఈ భూలోకంలో, భూఖండంలో నిలబెట్టడానికి కోసమే రామాది అవతారం వచ్చింది, అలా కృష్ణావతారం వచ్చింది. అందుకే కృష్ణుణ్ణి కృష్ణం వందే జగద్గురుమని మనం స్తోత్రం చేస్తున్నాము. ఆయన భగవంతుడు, లీలా మానుష విగ్రహాయ నమః అంటారు. అలాంటి అనేక ఆశ్చర్యమైన చర్యలు ఆయన అవతారంలో జరిగినాయి. ఆయన గురువు గారు కూడా ఉండాలి. ఏమంటే ఒకరిని తీర్చిదిద్దడం అనేది ఒకటి, లోకాన్ని తీర్చిదిద్దాలంటే జ్ఞానోపదేశం ద్వారానే. అది ఆ కురుక్షేత్రంలో, కురుక్షేత్రం అంటే మన భారతీయ సనాతన ధర్మంలో పని చేయండి, కురు అనేది చాలా ముఖ్యం. అలా భగవద్గీతలో కూడా అదే చెప్తారు. ఆ సంశయం లేకుండా భగవంతుడే నాకు శరణాగతి అనే విషయాన్ని ఈ కీర్తనలో మోక్ష పదములో ఆకాంక్షగా చెప్పారు. తరిగొండ వెంగమాంబ గారు నరమృగాకృతి నరసింహ భక్తురాలు, వెంకటేశ్వర స్వామి భక్తురాలు, అనేక విధమైన స్తోత్రములో ఎలా ఆదిశంకరాచార్యులు ఆపాద మస్తకం ఆ స్తోత్రం రాశారు, శిరస్సు నుంచి పాదం వరకు, పాదం నుంచి శిరస్సు వరకు. అలా ఈ తరిగొండ వెంగమాంబ గారు మన కృష్ణుణ్ణి అలా లలాటం నుంచి ప్రారంభించి పాదం వరకు అంతా చెప్పి వర్ణన చేస్తూ తర్వాత మన ప్రార్థన ఎలా ఉండాలి.
చేయము రమణీయ దండాధరము చూపు కృష్ణ. ఈ సందర్భంగా మనం కృష్ణ భక్తి చేయటం అనేది ఒకటి, రెండోది భగవద్గీతని ప్రచారం చేయటం అనేది చాలా గొప్ప విషయము. యజ భజ త్యజ అంటారు. యజ అంటే యజ్ఞయాగాలు పూజలు ఈ దేశంలో మంచిగా జరగాలి. భజ నామ సంకీర్తనం, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. మనం ఈ నివేదనం చేసేది అనేది వేరు. లడ్డు, పొంగలి, ఇంకా పులిహోర, ఇంకా చిత్రాన్నములు, ఇదన్నీ నివేదనం చేయాలి. దాంతోపాటు పరిపక్వత కలిగిన తర్వాత ఆత్మనివేదనం, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అంటారు. అలా ఈ జీవితం, మానవ జీవితం అనేది భగవంతుని యొక్క సేవలో ఉండేటట్టుగా మన మాటలు మనం వినటం కానీ, మన చర్యలు కానీ అన్ని భగవదర్పణంగా ఉండేటట్టుగా అభ్యాసం చేసుకోవాలి. దానికి ఈ కృష్ణ భక్తి అనేది చాలా గొప్పది. భగవద్గీత పఠనము ఆ భావనని మనకు కలిగిస్తుంది. ఏదైతే కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం అని ఉంటుందో దాని గురించి ఒక స్పష్టత, ఒక అవగాహనని కలిగించే గొప్ప గ్రంథము భగవద్గీత. యజ భజ త్యజ అంటే త్యాగం చెప్పినారని అన్నిటినీ వదిలేస్తామని కాదు. ఆయన వదలమని చెప్పింది కోపాన్ని, తాపాన్ని, అసూయ, ద్వేషాన్ని వదలమని చెప్పారు. ఆయన వదలమని చెప్పారు కదా, అంటే ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది వదలాలో దాన్ని వదలాలి. దానికి ఆ భగవద్గీతని మనం ప్రచారం చేయాలి. అలా ఆవుల్ని కాపాడాలి. గో సంరక్షణం ఆయన చేసిన గొప్ప పని. కృష్ణావతారంలో గోవర్ధన్ గిరిధారి గోపాలకృష్ణ మురారి అంటారు. అలా బృందావనంలో ఆయన కాపాడారు అందరినీ, ఆవుల్ని, గోపులు అందరినీ కాపాడారు. గోలోకాన్ని కాపాడారు ఆయన. అందుకని ఈ ఆవుల్ని కాపాడటం, గో సంరక్షణ చేయటం అనేది గొప్ప విషయము. దీనికి అందరి సహకారంతో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా పచ్చికలు కానీ, ఇంకా పండులు కానీ ఏదైనా సరే అందరి చేత ఇప్పించి మనం మొత్తగా చేయటం అనేది వేరు. అందరి చేత, పిల్లల చేత ఇప్పించి ఆ గో సంరక్షణం అనే దాన్ని గొప్పగా చేసి, ఈ గో సంరక్షణ విషయంలో మన కంచిపీఠము అనేక పుణ్యక్షేత్రములో, కంచిలోనే 5-6 గోశాలలు ఉన్నాయి. ముఖ్యంగా నాటి ఆవులు, దేశీ ఆవులు ఏముంటాయో దాన్ని కూడా ముఖ్యంగా తక్కువ పాలే అనేది కాకుండా దీన్ని కూడా మనం మంచిగా సంరక్షణ చేయాలి. ఈ గో సంరక్షణ విషయంలో మన స్వాముల వారు చాలా ఆసక్తి చూపించి భక్తి శ్రద్ధలతో నిత్యము గోపూజని ఆచరించి, గజ పూజ కూడా చేయించి, ఇప్పుడు కూడా కామాక్షి అమ్మవారి గుడిలో గోపూజతోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి పీఠ పూజ కూడా గోపూజతోనే ప్రారంభమవుతుంది. అలా ఈ గోపూజ కార్యక్రమాన్ని అక్కడక్కడ చేయాలి, గోశాలలో చేయాలి. ఆ గో ప్రదక్షిణం
ఆ ప్రసూతి సమయంలో ఏదైతే ద్విముఖంగా ఉన్న సమయంలో ఆవు దూడ రెండు ముఖాలు కనిపించేటప్పుడు ప్రదక్షిణమంతా చేసి అలా పరమాచారులు ఇలా హారతన్ని ఇచ్చేవారు. అలా గో సంరక్షణ మనం మంచిగా చేసి గోపాష్టమి కార్యక్రమాన్ని వీక్షణము ఒకటి, ప్రదక్షిణం ఒకటి, తర్వాత భక్షణం అనేది ఒకటి. వీక్షణం సందర్శనం చేయటం, ప్రదక్షిణం పరిక్రమ చేయటం. గోవర్ధనం కొండని పరిక్రమ చేస్తారు. పరిక్రమ చేస్తారంటే కేవలం చుట్టడం కాదు, సాష్టాంగ దండ నమస్కారాలు చేస్తూ చేస్తూ ప్రదక్షిణం చేస్తారు. వేరెక్కడ అంత విస్తారంగా చూడలేదు. మనం నేరుగా చూసినాం మథురా బృందావనంలో భక్తులు ఆ 14 కిలోమీటర్లు ఏమో పెద్ద దూరం ఉంది, సాష్టాంగం దండ నమస్కారం చేస్తారు. అక్కడ గుర్తుపెట్టుకుంటారు. అక్కడి నుంచి మళ్ళా నమస్కారం చేస్తారు, అక్కడి నుంచి నమస్కారం. అలా గొప్ప ప్రదక్షిణం అనే విషయం అక్కడ చేస్తున్నారు. భగవంతునికి నాద సమర్పణం వీరు చేశారు. దాంతోపాటు ఈ శ్రీనాథ్జీ అనే ఒక క్షేత్రంలో చప్పన్ భోగ్ అంట. ఆ చప్పన్ భోగ్ అనేది ప్రసాదాన్ని 1980 దశాబ్దంలో మనం చిన్న వయసుగా ఉన్నప్పుడు పెద్ద స్వామి దగ్గర ఆ ప్రసాదాలన్నీ పట్టుకొచ్చి ఇచ్చాం. రాజస్థాన్ నుంచి ఇచ్చాం. అది మన వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఈరోజు సంప్రదాయ పాఠశాల ద్వారా అలా చప్పన్ భోగు దీనికి వీళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు. మన గురు పరంపర యొక్క ఆశీర్వచనంతో ఇలాంటి గోసేవ, గీతా ప్రచారము, గోగ్రాస ప్రదానం, యద్గోగ్రాస ప్రదాన వ్రత సుకృతం. ఎలా వరలక్ష్మీ వ్రతము ఇంకా అనేక వ్రతాలు మనం చేస్తామో, నోములు చేస్తామో, అలా గోగ్రాస ప్రదానం అనేది ఒక సుకృతం, ఒక వ్రతం. యద్గోగ్రాస ప్రధాన వ్రత సుకృతం అవిశ్రాంతం. విశ్రాంతి లేకుండా ఈ లోకంలో జరిగిందన్నారు. అలా జరిగితే స్వర్గములో ఉండే సుఖములు ఇక్కడికే వస్తాయి. అలాంటి సుఖము ఇక్కడికి రావాలి. స్వర్గం కోసం మనం ప్రయత్నం చేయటం అనేది వేరు. ఆ స్వర్గంలో ఉండే సుఖము, శాంతి, సుముఖత ఇక్కడ రావాలంటే, ఈ భూలోకంలో రావాలంటే, భూలోకంలో ధర్మాన్ని ప్రచారం చేస్తే ఆ సుఖం అనేది, శాంతి అనేది వస్తుంది. అందుకని ఈ మంచి కార్యక్రమాన్ని మీరు ఈ గోపాష్టమి మంచిగా ఆచరించి కృష్ణం వందే జగద్గురుం, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ అని కృష్ణ భక్తిని మంచిగా చేయాలి. హర శంకర, జయ జయ శంకర.